రాజేంద్రన్న నమస్తే. విల్ స్టార్ట్ ది కాల్ స్టార్ట్ చేస్తున్నామన్నా. ఒక 1 hour అన్న, 1 hour అవుతుంది. 1 hour 45 minutes మినిమం ఉంటుంది. 45 minutes. యా షూర్. సో నమస్తే బంధు గారు, నమస్తే. విల్ స్టార్ట్ చేస్తున్నా కాల్ ని. సో ఈటెల రాజేందర్ గారికి, ఇంకా మన రవీందర్ అన్న కూడా జాయిన్ అవుతా అన్నారు. మా డాలస్ ఎన్ఆర్ఐస్, బీజేపీ ఎన్ఆర్ఐస్ నుంచి స్వాగతం. సో ఈ రోజు సాటర్డే అయినప్పుడు మరియు లాంగ్ వీకెండ్ కూడా కొంచెం పీపుల్ జాయినింగ్ ది కాల్ ఈస్ టఫ్, బట్ స్టిల్ we will pull them. So Rajendra Anna has 2 kids, son and a daughter, and Jamuna Garu helps in the business and reduces the burden on Anna so that he can concentrate on service to people. Telangana is really lucky. Mana Telangana chala lucky. Manaku manchi matured leader like Rajendra Anna, especially in BJP now. So Rajendra Anna, as a finance minister of Telangana, had managed the finances really well. But once he let loose KCR, KCR completely messed up the finances. And now we can see what a mess it is in. Almost 4 lakshla kotla deficit undi ipudu. It was a surplus budget before when 4 lakshla 55 kotla appu 5 lakshla kotlu kada anna. Yeah, okay. 4,55,000 కోట్లు. 4,55,000. యా, ఇంకా అంటే 5 లక్షలని రౌండ్ అప్ చేసినాం. షూర్ అన్న. సార్, రాజేంద్ర అన్న వాజ్ ఆల్సో health minister while the COVID period, was very straightforward and gave credit to Modi for the vaccinations, while KCR was doing negative propaganda about Modi on COVID and everything. COVID program and precaution steps by India went to become the world class and followed by other countries world over. So Rajendra Anna got elected as an MLA about 18 years back and still continuing as an MLA even after KCR Himalayan effort to defeat him. So Baya struggled like us all and achieved success after a hard-fought battle with life. He is definitely an inspiration to us. He worked in many agitations to give better life to the people of Telangana. He always dreamt and worked towards the goal of equality in people. So properly followed principles of Sanatana Dharma, and his whole constituency is Vasudhaiva Kutumbakam for him. Because even after so much of onslaught from KCR, he won the battle with accolades. So in fact, whole state is his family now. Rajendra Anna, first question meeku. So Anna, మీ జర్నీ లెఫ్ట్, మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీలో జాయిన్ అయ్యారు. లెఫ్ట్ నుంచి రైట్ కి మీ జర్నీ ఎలా ఉంది? మీకు తెలుసు, విద్యార్థి ఉద్యమాలలో ఉన్నప్పుడు మాత్రమే లెఫ్ట్ పార్టీలో ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులు బిజినెస్ లో ఉన్నాం. ఆ తదుపరి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా లేదా ఏదైనా అధికారం అధికార పార్టీగా ఉన్న సందర్భంలో ఏదైనా బాధ్యతలు ఉంటే వాళ్ళ సేవ చేసేటువంటి డ్యూటీ ఉంటుంది తప్ప దీనికి బీజేపీ రాజకీయాలు వేరుంటాయి, కాంగ్రెస్ రాజకీయాలు వేరుంటాయి, ఈ టిఆర్ఎస్ రాజకీయాలు వేరుంటాయి అనే పద్ధతి ఉండదు. చేయడమే ధర్మంగా ఉంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రయారిటీస్ ని అమలు చేసే దాంట్లో తప్పకుండా రాబోయే కాలంలో ముందుండే ఆస్కారం ఉంటది. అంతే తప్ప ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉండదు. ఇక్కడ సిద్ధాంతాలు కానీ అవి కానీ ఇక్కడ ప్రమేయం. షూర్ అన్న. అంటే జస్ట్ చేంజ్ ఏమన్నా కనిపిస్తుందా మీకు అని అట్లా తెలుసుకుందామని అడిగి. డెఫినెట్ గా నేను ఒక ప్రాంతీయ పార్టీలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉంటది. సోల్ ప్రొపరేటరీ కంపెనీ లెక్క ఉంటది. ఒక నాయకుడికి మంచిగా ఉంటే అంత సవ్యంగా నడిచే ఆస్కారం ఉంటది. ఇది జాతీయ పార్టీ. ఇక్కడ కొంతమంది నాయకులు ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. మనం
ఇక్కడ ఎఫర్ట్స్ తో మాత్రమే, ఇక్కడ ఎఫిషియన్సీ తో మాత్రమే సరిపోదు. దాన్ని చేసినట్టు చూపించుకునేటువంటి అక్కడ కూడా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా జాతీయ పార్టీలలో కొంత తేడా ఉంటది. దాన్ని ట్యూన్ కావడానికి అదంతా అర్థం కావడానికి కూడా టైం పట్టే ఆస్కారం ఉంటది. నేను ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నా. ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే యూ కెన్ గో హెడ్. రేజ్ యువర్ హ్యాండ్, తర్వాత యూ కెన్ గో హెడ్. జస్ట్ నమస్తే రాజేంద్ర అన్న. నమస్కారం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్నే శ్రీకాంత్ అడిగిన క్వశ్చన్ కి దెర్ ఇస్ నో లెఫ్ట్ అండ్ రైట్ నౌ, ఇట్స్ ఆల్ సెంటర్. నేషన్ ఫస్ట్ ఇస్ మేము అందరం అనుకునేది అది. ఇంతకుముందు లెఫ్ట్ రైట్, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సెంటర్. నమస్తే రాజేంద్ర గారు, నా పేరు శ్రీనాథ్ ముసలా, ఇక్కడ కాలిఫోర్నియా ఉంటుంది, బే ఏరియాలో. నమస్కారం. అంటే ఒక విధంగా చూస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, చాలా సీనియర్ నాయకులు మీరు. సో నాది క్వశ్చన్ కాదు, కానీ మోర్ ఆఫ్ కోరిక ఏంటి అని అంటే, రాబోయే కాలంలో పార్టీని మీరు ముందుండి నడిపించి దీన్ని అధికారంలోకి తీసుకురావాలనేది మా కోరిక. ఉద్యమాలకి రాజకీయ పార్టీలకు ఉండే తేడా అది రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఉద్యమంలో ఉండడమో నిస్వార్థంగా ఉంటది, ఎఫిషియన్సీ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది, పోరాడే వందే అప్రిషియేషన్ ఉంటది, ముందుకు తీసుకుపోయే పద్ధతి ఉంటది, ప్రేమ దొరుకుతుంది. కానీ ఇక్కడ ఈ రాజకీయాల్లో, ఈ పవర్ పాలిటిక్స్ లో తప్పకుండా ఏముంటుందంటే, వాయిస్ కట్ అవుతుంది. వస్తుంది. హలో, వినిపిస్తుంది, చెప్పండి. హలో, నేను జర్నీలో ఉన్నా. కానీ ఇక్కడ పవర్ పాలిటిక్స్ లో ఏముంటదంటే, ఈ పోటీ క్రమంలో ఒకరికొకరు తోసుకునే క్రమంలో నీతివంతమైనటువంటి పోటీ ఒకటి ఉంటది, నీతి లేనటువంటి పోటీ కూడా ఉంటే ఆస్కారం ఉంటది. పవర్ పాలిటిక్స్ లో కొంచెం జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అక్కడ ఉంటది. కానీ అంతిమంగా ధర్మాన్ని, ఎఫిషియన్సీ విజయం సాధించినప్పటికి కూడా తాత్కాలిక మనుషులు డీల్ చేయడంలో అనేక ఇబ్బందులు అధికారం ఉంటాయి. అది అన్నిట్లో కూడా ఖచ్చితంగా రాజేంద్ర గారు, అంటే లైక్ మీరు అన్నదానికి అందరూ ఏకీభవిస్తారు. కాకపోతే ఒకటే ఏంటంటే, మీకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్లస్ టిఆర్ఎస్ లో కేసీఆర్ తోటి మీరు పనిచేసిన అనుభవం తోటి వాళ్ళు వేసే ఎత్తులేంటి అవి అనేది అంటే లైక్ బాగా ఎవరు తెలియదు. ప్లస్ ఇంకోటి, మీకున్న రీచ్ అనేది చాలా ఉంది. అంటే లైక్ ఒక ఖమ్మం నుంచి మహబూబ్నగర్ వరకు, తర్వాత ఆదిలాబాద్ వరకు మీకు ప్రతి ఒక్కరు మీకు తెలుసు, సుపరిచితులు. సో ఆ ఎక్స్పీరియన్స్ ని, ఆ నాలెడ్జ్ ని మొత్తాన్ని పార్టీ ఇంకా మంచిగా ఉపయోగించుకోవాలనేదే మా కోరిక. యాక్చువల్గా నాకు ఏ స్పేస్ అయితే ఇచ్చిందో పార్టీ, రికగ్నైజ్ ఇచ్చిందో అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నా. నేను అన్నట్టుగా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు కావచ్చు, కొత్త భద్రాచలం నుంచి మొదలుపెట్టి వికారాబాద్, తాండూరు వరకు కూడా కావచ్చు. అదే మాకు తెలియని ఏరియా లేకపోవచ్చు, మాకు తెలియని ప్రజలు కాకపోవచ్చు, అన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా దాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో, దాన్ని భారతీయ జనతా పార్టీకి ఒక శక్తిగా కన్వర్ట్ చేసే క్రమంలో భారతీయ జనతా పార్టీగా ఆ అవకాశం కల్పిస్తే వస్తుంది తప్ప నాకు నేనుగా ఇప్పుడు చేసుకునే ఆస్కారం ఉండదు. అంటే ఈ కాల్ ద్వారా లైక్ భారతీయ జనతా పార్టీకి అదే విజ్ఞప్తి చేస్తున్నాము, మిమ్మల్ని ఏమంటారు, ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్
కొంచెం ఎక్కువ మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము రాజేందర్ అన్న. వాళ్ళు అసెస్ చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీగా వాళ్ళ అసెస్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ సమాచారం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఏం కోరుతున్నారో ఎందుకు చేయదలుచుకున్నారో నిర్ణయం పైన ఉంటది కాబట్టి ఆ పరిధిలో మాత్రమే ఉండాలి తప్ప దానికంటే భిన్నంగా నేను పోటీ ఉండదు. సరే, మీ కోరికకు థ్యాంక్స్, కానీ చూడాలి మరి. యా అన్న, ఇప్పుడు అంటే శ్రీనాథ్ భాయ్ అన్నదానికి అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి సిద్ధాంతాలతో ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. దానికి మీ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ తోడైతే దాన్ని ఎవరు ఆపలేరన్నా. కరెక్ట్. మేమందరం కోరుకునేది ఏంటంటే దాన్ని అంటే దానికి ఒక గుర్తింపు ఇచ్చి మిమ్మల్ని ఎట్లా ముందు పెడితే పార్టీ కానీ లేకుంటే ఇప్పుడున్న జరుగుతున్న తెలంగాణలో అందరూ అనుభవిస్తున్న కష్టాలు కానీ ఇవన్నీ కొంచెం పోతాయి అనేది అదొకటి మా అందరి ఉద్దేశం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ ఏర్పడి 42 years అవుతుంది ఇప్పటికి. 1980 2022 42 సంవత్సరాల చరిత్రలో. మీకు తెలుసు, ప్రతి పార్టీకి అనుబంధ సంఘాలు కూడా ఉంటాయి. ఇవాళ కార్మిక సంఘాలు అని, విద్యార్థి సంఘాలు అని చెప్పి మనకు కూడా అనేక రకాల క్షేత్రాలు ఉంటాయి, మీకు తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క ఏకైక ఎజెండా ప్రజల ప్రేమను పొంది ప్రజల చేత ఎన్నుకోబడి, అది వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు అది గెలిస్తేనే ఆ పార్టీ పరిపూర్తిగా ఉన్నట్లు లెక్క. పార్టీ 40 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తా ఉందా, 100 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తా ఉందా, ఎంత కమిట్మెంట్ చేస్తా ఉంది, ఎంత త్యాగం ఉంది అనేది ఎంత ఇంపార్టెంటో, ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ముందుకు పోయి మనం వాళ్ళ ప్రేమను పొంది గెలవడమే గీట్రాయి. కాబట్టి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళు చేసినప్పటికి కూడా, ఇంత త్యాగాలు ఉన్నప్పటికి కూడా అధికారం రావడానికి కావాలంటే ఎత్తుగడలు ఏంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది, ఎవరి ఎఫిషియన్సీ పనికొస్తుంది, ఎవరి శక్తి ఎక్కడ వాడుకోబడుతుంది, అవన్నీ కూడా బేరీ చేయాల్సిందంతా హైకమాండ్ చేయాలి తప్ప మాలాంటి వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చేసేటువంటి ఆస్కారం ఉండదు. వాళ్ళు డెఫినెట్ గా ఇన్వాల్వ్ చేస్తున్న క్రమంలో డెఫినెట్ గా మా వంతు మా అనుభవాన్ని తప్పకుండా దారపోసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మేము పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ మాకు ఎంత గొప్ప వేదిక అవుతుందో పార్టీ కూడా మేము లయబిలిటీ కాకుండా అసెట్ లెక్క ముందు తీసుకుపోయే కర్తవ్యం ఉంటది. కానీ అవకాశాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంటది. రాజేంద్ర అన్న, ఇప్పుడు స్టేట్ అంత సర్ప్లస్ నుంచి డెఫిసిట్కి వెళ్ళిపోయింది. సో ఇది ఫ్యూచర్ లో సపోజ్ బీజేపీ ప్రభుత్వం వచ్చాక అప్పుడు ఎలా దీన్ని పూడ్చగలరు మీరు? సర్ప్లస్ ఎప్పుడు లేదు, తప్పుడు సమాచారం, ఇది ధనిక రాష్ట్రం అని, సంపద కొదులైందని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్రం వసూలుతోటే వారసత్వంగా మన కానాడు పంపకాలలో 74,000 కోట్ల అప్పుతో మొదలైంది మన ప్రస్థానం. నేను ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇవాళ ఒక 3,29,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్ఎం రుణాలు కావచ్చు, 1,35,000 కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు కావచ్చు, ఇంకా ప్రభుత్వ పరమైన కాంట్రాక్ట్లలో పనులు చేయించుకొని, లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, రకరకాల ఉద్యోగులకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కలిసి ఇంకో 40,000-45,000 కోట్లు ఉంటే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు కలిస్తే 74,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ 5 లక్షల కోట్లకు చేరుకున్నమాట వాస్తవం. ఇవాళ ఈ గడ్డ మీద ఉన్న ప్రతి పౌరుడి మీద వాళ్ళు అడక తింటోళ్ళ, వాళ్ళు కోటీశ్వరుల, వాళ్ళు ఏందని చూడకుండా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద 1,25,000 అప్పు ఉండడమే కాకుండా పుట్టపోయేటువంటి బిడ్డ మీద కూడా 1,25,000 అప్పుతో పుడుతున్న విషయం మీకు తెలుసు. అదే భారతీయ జనతా పార్టీగా ఇవాళ రేపు అధికారంకి వచ్చిన తర్వాత సరే ఇప్పటి ఉన్నటువంటి ఈ విచ్చలవిడితనం కొంత కంట్రోల్ చేసేటువంటి ఆస్కారం ఉండొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఈ మొత్తం అప్పటి నుంచి బయటపడేటువంటి శక్తి రేపు ఎవరు వచ్చినా కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని కొంత నియంత్రించుకుంటూ జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కొంత గాడిలో పెట్టేటువంటి అక్రమం ఉంటది. రెండవది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు మనకు ఇన్ని వేల కోట్ల రూపాయలని చెప్పి ఇచ్చే ఆస్కారం ఉండదండి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా
స్కీముల రూపంలో సిఆర్ఎఫ్ అని, సెంట్రల్ రోడ్ ఫండ్ అని, లేకపోతే నేషనల్ హైవేస్ అని, లేకపోతే ఎన్ఆర్హెచ్ఎం కింద అని అట్లా ఫండ్స్ ఇస్తారు తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి మీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది కట్టుకోండి అని చెప్పి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదండి. 1,000 కోట్ల రూపాయలు కూడా అట్లా ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ ఏం చేసినా కొంత ఎక్స్పెండిచర్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఒకటి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని వెతుక్కోవాలి తప్ప ఈ రెండే ఉంటే తప్ప వేరే ఉండేటువంటి ఆస్కారం లేదు. కాకపోతే ఒక్కటి చెప్పగలం ఏంటంటే ఇవాళ కరప్షన్ లేనటువంటి కొంత పొదుపుతో కూడినటువంటి సక్రమంగా ఖర్చు పెట్టుకునేటువంటి పద్ధతి మాత్రం ఉపయోగపడే కాబట్టి ఆస్కారం అప్పుడు శక్తి చెప్పినట్టుగా మంచి మరొకసారి నమ్మకాన్ని కలిగించి దానికి ట్రాక్ మీద పెట్టేటువంటి ఆస్కారం మీద ఉంటుంది. క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా ఇంకెవరన్నా? ఒక క్వశ్చన్, మీకున్న ఎక్స్పీరియన్స్ రాజకీయంగా కానీ ప్రభుత్వంలో మీరు వర్క్ చేసిన ఇది కానీ, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీల దగ్గర నుంచి గెలుచుకుంటూ వస్తేనే పార్టీ నిర్మాణాత్మకంగా తొక్కుకోగలుగుతుంది. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు బీజేపీ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటుంది అనుకుంటున్నారా? అది లేదు అంటే మీ 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 ఉద్దేశం ప్రకారం ఏం చేయగలగాలి? అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్ పరంగా మేము ఎట్లా తోడ్పగలుగుతామో ఒకసారి మీరు అది క్లారిఫై ఇవ్వగలిగితే. ఒకటి ఇప్పుడు పార్టీ అన్నప్పుడు పార్టీ అన్నప్పుడు అసెట్ లాగా ఉపయోగపడే వాళ్ళు ఉంటారు, కొంత లయబిలిటీ లాగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. రెండోది ఏంటంటే పార్టీ అనగానే రోజువారీగా పార్టీ జెండా పట్టుకొని పార్టీ గురించి మాట్లాడటోళ్ళే పార్టీ కాదు. మీలాంటి ఎన్ఆర్ఐలు కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో రావాలని, భారతీయ జనతా పార్టీ సెంటర్కి రావాలని మీకున్న పరిధిలో మీరు సాయం చేసే ఆస్కారం ఉంటుంది. అట్లా భారతీయ జనతా పార్టీగా అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, అనేక క్షేత్రాల్లో పనిచేసిన నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో పెట్టడం. ఒక మాట చెప్పాలంటే అసలు ఎవరి శక్తి ఏంది, ఎవరి సామర్థ్యం ఏంది, ఎవరి అనుభవం ఏంది, ఎవరు ఎక్కడ పనిచేస్తారనేటువంటిది అవన్నీ కనుక ప్లాన్ చేయకపోతే మనం కరెక్ట్ పని అప్పచెప్పలేము. ఆ ఎఫిషియన్సీ ఉన్న పని తీసుకోనప్పుడు వాళ్ళకు బాధ అవుతుంది. ఇవాళ తీసుకోనంత వరకు అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం లేదు. ఎక్కడేసినా అక్కడే ఉంటే తప్ప మనం ముందుకు పెట్టే ఆస్కారం లేదు. కానీ ఇవాళ ప్రజానికం మాత్రం బ్రహ్మాండంగా మన వైపు చూస్తున్నారు. మనం దాన్ని అందిపుచ్చుకోగలిగినటువంటి స్ట్రాటజీ, అందిపుచ్చుకునేటువంటి నిర్ణయాలు ఉంటే తప్పకుండా మ్యాచ్ అయ్యి ముందుకు పోతుంది. ఒక్కోసారి ఇప్పుడు మీకు తెలుసు, ఏదైనా సక్సెస్ కావాలంటే అన్ని సింక్రనైజ్ అయితే తప్ప అది సక్సెస్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు అనుకున్నంత మాత్రాన సక్సెస్ కాదు ఇది. ఆ ప్రజలు అనుకునేటువంటి భావాన్ని మనం మెటలైజ్ చేసుకునేటువంటి పద్ధతి కనుక ఉంటే ఇది మ్యాచ్ అయిపోయి రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ రాబోయే కాలంలో మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ కనుక కర్తవ్యాన్ని నిర్వహిస్తే తప్పకుండా అధికారులకు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. సాయన మీరు అడుగుతారా? అన్మ్యూట్ చేసుకో. బ్రదర్ నమస్తే, నేను సాయననే. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రజల మన్ననని చూరగొంటే తప్ప ఓట్లు రావు. ఓట్లు రావాలంటే ప్రజల మన్ననలని ఎప్పుడు పొందొచ్చు? నా ఉద్దేశం ప్రకారంగా రూలింగ్ లో ఉన్న పార్టీ అన్యాయాలు అరాచకాలు చేస్తున్నప్పుడు వాటిని మనం కంట్రోల్ చేయగలిగినప్పుడు, ప్రతిపక్ష పార్టీగా కంట్రోల్ చేయగలిగినప్పుడు పబ్లిక్ ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ లో రూలింగ్ లో ఉన్న బీజేపీ పార్టీ ఇమ్మీడియట్ గా ఏ చిన్న వంక దొరికినా చిన్న వాటి మీదన్నా కానీ చిన్న ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద యాక్షన్ తీసుకున్నట్టు కనబడితే ఓన్లీ కేసీఆర్ మీద కేటీఆర్ మీద డైరెక్ట్ అటాక్ చేయడం కాకుండా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు కేసీఆర్ ఏం ప్లాన్ చేసిండు, మొత్తం ఎంఐఎం చంకల పెట్టుకొని నన్ను ఏమన్నా అరెస్ట్ చేసేటట్టు ఉంటే ఇక మీరు చేయాల్సిన పని గిది అని చూపెడుతున్నాడు. ఇప్పుడు
అంటే ఇగో ఈ మొత్తం బస్సులు గాలబెట్టండి, రైలు గాలబెట్టండి, అన్ని తగలబెట్టండి, నేను తెలంగాణ తెచ్చినోనే నాకే ఇంత అన్యాయం జరిగితే బీజేపీ పార్టీ ఉండడానికి వీల్లేదు అన్న రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని కూర్చున్నారు. మరి అటువంటి ప్లాన్ ని మనం ఎప్పుడైతే మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తామో అప్పుడు ప్రజలు ఆటోమేటిక్ గా బీజేపీ సైడ్ మళ్ళీ అవకాశం ఉంటది, గంప గుత్తగా ఓట్లేసే అవకాశం ఉంటది. ఈ ఈ అవకాశాన్ని బీజేపీ పార్టీలో ఎవరు లీడ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అందరు ఎవరికి వారే ఏమంటున్నారంటే హైకమాండ్ పేరు చెప్పేసి అందరూ కొంచెం ఏదో నత్తనడక నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ కావాల్సింది, తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఒక అగ్రెసివ్ గా అంటే ఇక్కడ అరే ఇక కుప్పలు మునిగిపోతున్నాయి, రండి రండి మనం కాపాడదామనే రకంగా ఉంటే తప్ప ప్రజలు మార్పు చెందే అవకాశం లేదన్నది నా ఉద్దేశం. మరి ఈ రకంగా ఎవరెవరు ఇప్పుడు అరవింద్ గారు, మీరు, రఘునందన్ గారు, బండి సంజయ్ గారు అయితే ఇక ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. అంటే ఆయననే అన్ని చేయాలని చూస్తున్నాడు. కింద ఒకరు కీ రోల్ చక్రం దింపే వాళ్ళు ఒకరు ఉండాల. మరి తెలంగాణలో అట్లా ఎవరు చేస్తున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు, మాకైతే క్లారిటీగా లేదు దాని మీద. మరి దాని మీద ఒక అన్న చెప్పండి. అన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చెప్పండి అన్న. చెప్పండి అన్న. అంటే నేను కొత్తగా వచ్చిన మనిషిని లే అట్లా అనుకోవద్దన్న. మీరు కొత్తగా వచ్చినా లేట్ వచ్చినా లేటెస్ట్ బుల్లెట్ అన్న మీరు. కాబట్టి మీరు కొత్తగా వచ్చినా అని ఈ రకంగా మాట్లాడితే అది మాకు హట్ అయిపోతామమ్మా అన్న. మరి అట్లా కాకుండా మీరు భుజస్కంధాల మీరు వేసుకోవాలా. ఎవరో మీ మీద రాజేందర్ గారు మీరే చూడండి అని అనే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఎవరికి వారే అన్న చెప్పండి. ఉండదు. ఇప్పుడు ఎవరు ఏం పని చేయాలన్నా పార్టీ నిర్దేశిస్తారు తప్ప సొంతంగా ఎజెండా కానీ, సొంతంగా యాక్షన్ ప్లాన్ కానీ, సొంతంగా స్ట్రాటజీ కానీ ఉండదు బీజేపీలో. అదంతా కూడా ప్రాంతీయ పార్టీలోనేమో ఒక నాయకుడు ఉంటాడు, లాభం నష్టం నానాకుంటాడు కాబట్టి, రాజకీయ పార్టీలలో లాభం నష్టం నానాకుంటాడు కాబట్టి, నేషనల్ పార్టీ కాబట్టి ఇది అందరి పార్టీ అయినప్పుడు అనేక రకాల మెట్లుంటాయి. ఇవన్నీ ఎక్కేటి ఒక్కటి ఉండవు, అనేక రకాల మెట్లుంటాయి. రెండవది ఇది 100% ప్రెసిడెంట్ సెంట్రిక్ గా ఉన్న పార్టీ. పెట్టుకోండి. ఏదైనా కూడా హైకమాండ్ ప్రెసిడెంట్ గారు ఉంటారు ఇక్కడ, సంఘటన మంత్రి గారు ఉంటారు ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందో ప్లాన్ ఇచ్చేవాళ్ళు అది మాత్రమే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప అట్లనే ఇంప్లిమెంట్ అయితే తప్ప ఇక్కడ వాయిస్ కొంచెం కొంచెం పైన పట్టుకుంటే మంచిగా వస్తామని. అందరినీ ఎవరి కెపాసిటీ, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరి కెపాసిటీ ఏందో పార్టీకి ఒక అంచనా ఉండి వాళ్ళ కెపాసిటీస్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం కల్పించాలి. అట్లయితేనే ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఆ కలెక్టివ్ వర్క్మెన్షిప్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ పనిచేస్తే ఎప్పుడు కాదు. గుర్తుపెట్టుకోండి, క్షేత్రం కదా రాజకీయాలు అంటే చాలా టఫెస్ట్ జాబ్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే పనిచేస్తూనే ఉండాలి. ఎంత చేసినా తక్కువనే. గుర్తుపెట్టుకోండి, ఎన్ని వేల మంది పనిచేస్తే అంత వచ్చే ఆస్కారం ఉంటుంది. 10,000 మంది పెట్టే కెపాసిటీ వచ్చింది. రేపు దీన్ని 1,00,000 మందితో మీటింగ్ పెట్టే కెపాసిటీ రావాలి, దీనికి 10,00,000 మందితో మీటింగ్ పెట్టే కెపాసిటీ రావాలి. ఇవాళ మనకు 2 సీట్లు 3 సీట్లు కెపాసిటీ, 2-3 సీట్లు అంటే 112 సీట్లు గెలిచే పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా ఉంటది. ఇవన్నీ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సిస్టమ్ లో పనిచేసి వస్తాయి తప్ప ఇండివిజువల్స్ గా ఎవరు నిర్ణయించడం సాధ్యం కాదు ఇక్కడ. అన్న, నిన్న అరుణక్క డికే అరుణ గారితో మాట్లాడుతుంటే, ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కదా, అదే డిస్కషన్ లో అదే వచ్చిందన్న, మీకు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వాలంటే అది తప్పకుండా 100% అది అని అన్నారు. మరి అది ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ దేవర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్, మీకు ఇవ్వాలని అందరు ఆలోచిస్తున్నారు అని అన్నది నిన్న అరుణక్క. ఇప్పుడు నేను మ్యాచ్యూర్డ్ పొలిటికల్ లీడర్, నేను అనుభవంలో ఒక కమిటెడ్ సోల్జర్ లాగా పనిచేస్తుండే. నేను ఇట్లా చెప్తలేను, మాట్లాడకూడదు. రైట్ కరెక్ట్.
మీ సేవల్ని వినియోగించుకునే దాంట్లో బీజేపీ ఫెయిల్ అవుతున్నట్టు అనిపిస్తుందన్న. మీ ఇద్దరు డ్రైవ్ ముందర కూర్చుంటా, నేను కూర్చుంటా, నువ్వు డ్రైవ్ చేయి, దాని ముందరికి పంపి. నెక్స్ట్ క్వశ్చన్ విషు ఏమన్నా అడుగుతారా? విషు కామెంట్స్ ఉండవు. యా అర్థమైంది. వెంకట్రామ్ గారు క్వశ్చన్ అడుగుతాను. యా షూర్. ఓకే, అన్మ్యూట్ చేసుకో భయ, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేయబోయి డిస్కనెక్ట్ అయినట్టున్నాడు. ఓకే సార్. యా రాజేంద్ర గారు నమస్కారం సార్. యాక్చువల్ గా నేను వెంకట్రామ్ రెడ్డి గజ్వేల్ నుంచి, ప్రస్తుతానికి అయితే ఇక్కడ డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే యాక్చువల్ గా బీజేపీ అన్ని రకాలుగా మీ లీడర్స్ అందరు కూడా వాళ్ళ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ చాలా పథకాలు ఇప్పుడు యాక్చువల్గా అగ్నిపథ్ ఇప్పుడు కొత్త పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ఒకటి ఇచ్చింది. కానీ అది పబ్లిక్ లోకి వచ్చి దాని అవగాహన కల్పించక ముందే దాన్ని నెగటివ్ ట్రాక్ లో తీసుకుపోయి ఈ గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ లేకుంటే దాన్ని పబ్లిక్ లో రాంగ్ ఇంటెన్షన్ తీసుకొచ్చే విధంగా ఈ నిన్ననే మనం సికింద్రాబాద్ స్టేషన్ లో చూసినాము. పెద్ద ఎత్తున అసలు ఆర్మీలో నిజంగానే రిక్రూట్మెంట్ కు పోయిన వాళ్ళ కాదా తెలియదు, కానీ చాలా ధ్వంసం చేసేసి ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ దాన్ని నెగటివ్ గా చేయడం జరిగింది. అయితే యాక్చువల్ గా అది అసుంటి స్కీమ్స్ యాక్చువల్ యువకులకు నిజంగానే చక్కటి అవకాశం కల్పించి దేశభక్తిని పెంపొందించే విధంగా, ప్రజాసేవం చేయు భావాన్ని కలిగించే విధంగా ఈ చాలా మంచి స్కీము. వాళ్ళు 17-18 ఏళ్ళకే వాళ్ళకు 20-30-35 వేల జీతంతో వాళ్ళు ఒక 4 ఏళ్ళు వాళ్ళు సేవ చేసి తర్వాత ఒక మంచి భావాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు దేశ సేవ చేసే ప్రాసెస్ లో వాళ్ళు నెక్స్ట్ జాబ్ 25% ఆఫ్ ద పీపుల్ అగైన్ దే విల్ గెట్ రిక్రూటెడ్ ఇన్ ద సేమ్ ఆర్మీ రిక్రూట్మెంట్. బట్ యాక్చువల్గా అసుంటి వాళ్ళకు అది మంచి స్కీమ్ అని తెలియక దాన్ని వ్యతిరేకించి ప్రజలలో నెగటివ్ భావం క్రియేట్ చేసే విధంగా ఉంది కదా. అసుంటి విషయాలను తీసుకొని మనము విద్యార్థులకు మంచి ఒక భావం క్రియేట్ చేసేసి వాళ్ళు పొలిటికల్ గా ఇసుంటి రాకుండా చూసే విధంగా మనం ఏం చేస్తున్నాం? ఒక మాట వైఎస్ఆర్ ఎప్పుడన్నా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నరేంద్ర మోడీ గారు స్వయంగా రైతు చట్టాలను తీసుకొచ్చిన, నేను మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన, కానీ ఆ మంచి ఉద్దేశాలన్నీ మీకు అర్థం చేయించడంలో నేను సక్సెస్ కాలేకపోయినా, అందుకని నేను విద్యా తీసుకున్నాను కూడా చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మంచి కోసం చేస్తున్నట్టు చెప్పడం ఎంత ఇంపార్టెంటో అది ప్రజల్లోకి తీసుకుపోవచ్చు. ప్రజలకు అంతే కర్తవ్యం బాధ్యత ఒకటి. రెండవది ఏంటంటే వాయిస్ మిస్ అవుతున్నట్టు. డిస్కనెక్ట్ ఏమన్నా అయిందా? ఉన్నారు మేబీ డిస్కనెక్ట్ అయినట్టుంది అనమాట. సో ఇంత చిల్లర మెంటాలిటీ ఉన్న వాడికి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిదాన్ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పోలీసు వాళ్ళు ఎట్లా తయారైపోయిందంటే డబ్బు ఎవరిస్తే వాళ్ళు రౌడీలాగా పనిచేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో. రూల్స్ లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, ఏమి లేదు. మొత్తం అలా చదువుకున్న చదువులన్నీ పక్కకు పోయినాయి. కేసీఆర్ బంట్రోతులు లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. చేతిలో గన్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అసలు పని చేయడం ఇష్టం లేదు. కేసీఆర్ పామదులు పండుకుంటుడు, వీళ్ళు ఎవరి లెవెల్లో వాళ్ళు పండుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు కొట్టుకున్న పైన వదిలేస్తున్నారు తప్ప వాళ్ళు ఏదో అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా ఆపే పరిస్థితి అయితే ఈ పోలీసు వాళ్ళకి లేదు. ముద్దు వారిపోయినారు. మంచిగా డబ్బులు వచ్చినాయి. ఒక్కొక్క దున్నపోతులాగా బలిసిర్రు, మస్తు డబ్బులు వచ్చినాయి. ఇట్లా మాట్లాడితే కూడా ఓకే, ఇట్లా మాట్లాడతారా? మాట్లాడాలి, తప్పదు కదా. మరి ఇప్పుడు
ఇప్పుడు మనం ఇది మన ఇప్పుడు అది కట్ చేసారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు శ్రీకాంత్ మాట్లాడేది రాజేంద్ర గారు వచ్చినట్టు కాల్లోకి, వారి గురించి అంటున్నారు. మీరు మాట్లాడండి. వాయిస్ పెడుతున్నా. భయ రాజేంద్ర అన్న ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. కొంచెం కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అన్న, చెప్పండి అన్న. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఆ ఇష్యూ క్లోజ్ అయింది అనుకుంటా. రెండవది, ప్రభుత్వాలు ఉంటాయి, మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ మీకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కొన్ని వేరు పార్టీలు ఉన్నాయి. అయితే కొన్ని వర్గాల ప్రజలు కూడా కొంత వ్యతిరేకత ఉంటారు న్యాచురల్ గా. మనకి ఇవన్నీ అంటే ఎక్కడో కాడ వీళ్ళందరూ వశపడక సఫికేట్ అయ్యి ఏదో ఒకటి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు మొత్తం కేంద్రాన్ని బదనాం చేసే పద్ధతి కానీ, కేంద్ర ఆస్తి చేసే పద్ధతి కానీ చేస్తాయనే విషయం మీకు తెలుసు. దాంట్లో బాగానే ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్. అందులో ఎవరెవరు పాల్గొన్నారు ఏమైంది అనేది సిబిఐ విచారణ తప్పితే ఒక 2-3 రోజుల్లో నీకు బయటకు వచ్చేట్లు ఆస్కారం ఉంది. ఆర్మీలో రిక్రూట్ అయ్యేటువంటి పిల్లలు ఎప్పుడు కూడా దేశభక్తి కలిగిన వాళ్ళు తప్ప దేశానికి ద్రోహం తలపెట్టే వాళ్ళు కాదు వాస్తవంగా. యాక్చువల్లీ 17 years to 22 years వరకు ఇలా మంచి స్కీమ్, యాక్చువల్గా మంచి స్కీమే అది. అంటే ఇలా లక్షలాది మంది యువకులు ఊర్లలో ఇలా అనేక రకాల అలవాట్లకు లోనై యువశక్తి నిర్వీర్యం అయిపోతుందని చెప్పి బాధపడుతున్న సందర్భంలో సరే మొత్తానికి ఆదుకోకపోయినా ఉన్నంతలో కొంత మంచి జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. రెండోది వాళ్ళు దిగిపోయినప్పుడు కొంత డబ్బులు కూడా ఇస్తారు. మూడోది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్తారు. మీకు తెలిసేలా జీవనం మొదలైతే 22-23 సంవత్సరాల దానికంటే ముందు గొప్ప జీవనం ఉండేటువంటి ఆస్కారం లేదు. అంటే సెటిల్మెంట్ కు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, కుటుంబ బాధ్యత సంబంధించి, ఎన్నికి సంబంధించి అట్లా ఇవాళ 23 సంవత్సరాల తర్వాత వాళ్ళకు నెంబర్ 1 మంచి బెనిఫిట్ అది. 2 కొంత డబ్బు కూడా ఇస్తారు వాళ్ళ సీట్ మనీ కింద. నెంబర్ 3 వాళ్ళకు ఈ సర్వీసెస్ లో కూడా కొంత రిజర్వేషన్ ఉండే ఆస్కారం ఎక్కడ నష్టం లేదు. కానీ వీళ్ళు ఎక్కడో కాడ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాలు చేయాలి, నరేంద్ర మోడీ గారు మనకు దొరకలేరు, ఎక్కడన్నా దొరకబట్టుకోవాలనేటువంటి ఒక ఎదురు చూస్తున్న సందర్భం కాబట్టి చిన్నదాన్ని పెద్దగా చేసి, గోరంతలు కొండలు చేసి, అబద్ధాలనే ప్రచారం చేసి ఇట్లాంటి పనులు చేసే ఆస్కారం ఉంటుంది. దాంట్లో భాగమే ఇది జరిగినట్టుగా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకటి మళ్ళీ అర్థం చేయించడం ఒకటి. రెండోది ఇట్లాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళని మళ్ళీ సమాజంలో ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం, ఎక్స్పోజ్ చేయడం తప్ప వేరే మార్గాలు ఉండవు. అట్ ద సేమ్ టైం మనల్ని మనం కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే కర్తవ్యం రాష్ట్రాలకే ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద తప్పకుండా కొంత కూడా రూల్పించి కంట్రోల్ చేయించాల్సిన బాధ్యత ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఇది ఇప్పుడు ఒకవేళ ఎన్ఆర్ఐలైనా లేకుంటే అక్కడ ఉండే యువకులకు ఈ ఎసుంటి అంటే ఏ రకంగా ప్రోగ్రామ్ ను అంటే రూట్ లెవెల్ కు తీసుకుపోవాలి, గ్రామ లెవెల్ కు తీసుకుపోవాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో దగ్గర 100-150 మంది యువకులు వాళ్ళు జస్ట్ వెయిటింగ్ ఫర్ ద జాబ్స్ అండ్ వాళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే చక్కగా చేసేటందుకు ముందుకు వచ్చేటందుకు ఉన్నారు. కానీ వాళ్ళని ఒక సక్రమంలో అంటే ప్రాసెస్ లో మనం ముందుకు తీసుకుపోవాలంటే ఎసుంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా చదువుకున్న యువకులకి ఏదో ఒక రకమైన పని కల్పించాలని కర్తవ్యం ఉంటుంది. ఇవాళ కొంత వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి ఇతర దేశాలకు పంపించడం ప్రోగ్రామ్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్ ఓన్లీ. కేంద్ర ప్రభుత్వాల కన్నా స్టేట్స్ మీద ఉంటుంది ఎక్కువ యాక్చువల్. కానీ ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడం, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది కాబట్టి ఇది ట్యాకిల్ చేసే సత్తా లేనప్పుడు ఒకరి మీద ఒకరు నెట్టేసుకునే ప్రోగ్రామ్ రాకుండా ఈ మనస్ఫూర్తిగా కేంద్రం కానీ అని కలికలు వేసుకొని ఒక డబ్బులు కేటాయించుకొని ఈ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. ఈ స్కీములు లేక కాదు, ఆ స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సిన్సియారిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇవి లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా నేను అంటున్నాను, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేను ఎఫ్ఎంగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాకు మాట చెప్పారు, మనం ఒక 500 కోట్ల రూపాయలు కేరళ ప్రభుత్వం లాగా నిధి కేటాయించి మనం మంచిగా స్కిల్ డెవలప్ చేసి మనమే పాస్పోర్ట్ ఇచ్చి మనమే ఖర్చులు పెట్టి ఇతర దేశాల్లో పనిచేసే నైపుణ్యం రావాలి. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన సందర్భంలో ఇంత యువశక్తిని మనం వాడుకోకపోతే మనం అభివృద్ధి చెందలేమనేటువంటి కాన్సెప్ట్ మాట చెప్పింది తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవాళ
కేటీఆర్ గారు ఇంత మాట్లాడుతా ఉన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ అని, హైదరాబాద్ మ్యానుఫాక్చరింగ్ అభివృద్ధి అవుతుంది, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి అవుతుంది. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఎంతమందికి అవకాశాలు వస్తూ ఉన్నాయి, అవకాశం కల్పించే మార్గాలని మనం ఎట్లా వాళ్ళకు అందిస్తా ఉన్నాం? ఇక్కడ లేదు. వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేస్తారు తప్ప ఈ రాష్ట్ర యువత పనిచేయట్లేదు అనేది నగ్న సత్యం. ఇవాళ మీకు తెలియని ఏముంది, మీరు ఇస్తుంటే పని చేయలేరు, కానీ అమెరికా పోయినప్పుడు మీ బతుకు చూసుకోగలుగుతారు, మీరు టైం దొరికినప్పుడు ఏదైనా పని చేసుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. మీకు ఇక్కడ దావతులు లేవు, పెద్ద మీకు పెళ్లిళ్ళు లేవు, మీకు తిరుగుడు లేదు, రైల్వే స్థాయి లేదు, సుతరికాలు లేవు, అని పని చేస్తారు. న్యాచురల్గా ఏంటంటే వలసపోయిన వాళ్ళు ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ధ్యాస, వాళ్ళ యావ అంతా కూడా డెవలప్ కావాలనే కాన్సెప్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లల కంటే కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ పొద్దున 7 గంటలకే పోతారు, వాళ్ళు రాత్రి 10 గంటల దాకా కూడా పనిచేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత ఎక్కువ ప్రొడక్టివిటీ అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బయటి వాళ్ళు తక్కువ ధరకే, తక్కువ జీతాలకే ఎక్కువ పని చేయించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సి అక్కడ ఉన్నది. మరి ఇక్కడున్న యువతకి ఎట్లా మనం ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, మన రాష్ట్రంలో ఈయన వచ్చినప్పుడు మనకి ఏం ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. నీళ్లు ఫ్రీ ఇస్తున్నప్పుడు, కరెంటు సబ్సిడీ ఇస్తున్నప్పుడు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నప్పుడు, కట్టుకోవడానికి భూములలో సబ్సిడీ ఇస్తున్నప్పుడు, ఇన్ని రకాల ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నప్పుడు ఆ ఫలితాన్ని మన యువతకు, మన రాష్ట్రానికి అందిపించుకునే అవకాశం ఉండాలి. కానీ దాని మీద దృష్టి పెట్టరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కోట్ వేసుకొని మంచిగా బొకేలు పట్టుకొచ్చుకొని చాలు కప్పి వాళ్ళు చెప్పేది నమ్ముతారు తప్ప మరి మన పిల్లల కోసం మన ప్రభుత్వ కర్తవ్యం ఏంటి అనేటువంటి కోణం మాత్రం పనిచేస్తలేదు. ఆనాడు ప్రభుత్వాలు పనిచేయాలి, ఇవాళ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు. నా ఈ పీకే ఉన్నాడు కదా, పీకే ఆయన స్ట్రాటజీస్ ఇస్తా ఉన్నాడు, కంప్లీట్ గా డిస్ట్రక్టివ్ స్ట్రాటజీస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ స్టేషన్ కాల్చడం అయినా ఇవన్నిటి వెనక అతని హస్తం ఉందనేదే అందరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి పీకే. సో పీకేని కంట్రోల్ చేయడానికి మన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ లాంటిది పెట్టాలి అని అనిపిస్తుంది మాకు. మీరేమంటారు? దాని మీద నేనేం మాట్లాడతా, దీని మీద నేనేం మాట్లాడతా బయట, అది పెద్ద కేంద్ర ప్రభుత్వం, దానికి కొన్ని పాలసీలు ఉంటాయి, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీలు రకరకాల దొడిదారులలో ఎత్తులు జిత్తులతో, తక్కుటమారా విద్యలతో ప్రజల్ని బోల్తా కొట్టించేటువంటి నీచమైన ప్రయత్నం అలవ్ చేయకూడదు. వాస్తవంగా ఎప్పుడు కూడా ప్రజలు ఓవర్ నైట్ లో ఓట్లు వేయాలని నిర్ణయించుకోరండి. 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పని విధానాన్ని పరిపరి విధాలా పరిశీలిస్తారు. గుర్తుపెట్టుకోండి, పరిశీలించే ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ అభిప్రాయాన్ని తారుమారు చేసే దానికోసం పార్టీల పరంగా దావతులు ఇచ్చుడు, పార్టీల పరంగా ప్రలోభ పెట్టుడు, పార్టీల పరంగా కొనుక్కుడు, పార్టీల పరంగా ఓటుకి ఇన్ని రూపాయలను ఇచ్చి ఓట్లలో గెలవడం అనేది ఒక ప్రాక్టీస్ మీకు తెలుసు, అంతలో ఉన్నది అది మీకు తెలుసు. ఇవాళ అవి సరిపోవన్నట్టుగా అవి కూడా సరిపోక ఇవాళ ప్రొఫెషనల్స్ నియమించుకొని ప్రజల్ని ఎట్లా బొల్త కొట్టియచ్చు, ప్రజాక్షేత్రాలన్నీ ఎట్లా అల్లకలను సృష్టించవచ్చు, ప్రజల మూడ్ని డైవర్ట్ చేయొచ్చు, ఇది ధర్మాన్ని పాతరెట్లేయచ్చు, దీనికోసం పనిచేస్తున్న వీళ్ళు స్ట్రాటజిస్టులు, కథాకారకాల. ఇవాళ నిజంగా 38 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కేసీఆర్ గారు ప్రజల నాడు గురించి నాకు చెప్తారా అని చెప్పి మాట్లాడే కేసీఆర్ గారు ఇవాళ నా చరిష్మా లేదు, నా విద్యలు కొనసాగట్లేదు, నా మాటలు నమ్మట్లేదు, నాకు ముఖం చెల్లట్లేదు అనే కదా పీకేలు పెట్టుకున్నాడు. మరి పీకేల కర్తవ్యం ఏముంటదండి? పీకేల కర్తవ్యం ఏముంటది? ప్రజలను అల్లకల్లో ముంచడం, గురి చేయడం, గోల్మాల్ చేయడం, ఇప్పుడు ఓట్లను మళ్లించడమే వాళ్ళ కర్తవ్యం. మరి దాని మీద తప్పకుండా ఈ భారతదేశం ఇంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికి కూడా దీన్ని ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన, ప్రజా కంటకమైన, ప్రజలకు హాని చేసేటువంటి వాటి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన కార్యక్రమం ఉన్నది. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అది తప్పనిపిస్తుంది వాళ్ళకు. ఇవన్నీ మనం దేశంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొంత ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, మన దేశంలో కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇది అంటే ఆ స్థాయికి రావాలంటే ఇంకెంత కమిట్మెంట్ కావన్నాం, ప్రజలకు ఎంత ఎడ్యుకేషన్ కావన్నాం, ప్రజలలో ధర్మాన్ని కాపాడుకునే కర్తవ్యం ఎంత కావన్నాం, దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. యా,
ఇప్పుడు ఆమెని మమతా బెనర్జీనేమో వీల్ చైర్ లో కూర్చోబెట్టిండ్రు. మరి ఈయన ఏం చేస్తారో అన్న, మన ఏడ బెడ్ మీద వండుకోబెట్టి తీసుకుపోతారేమో రోడ్డు మీదకి, అట్లేమన్నా చేస్తారేమో. దేనికి వెనకాలపోవచ్చు, ఏం చేస్తారు రాజేంద్ర సానుభూతి కావాలి వాళ్ళకు, యా గెలవాలి వాళ్ళు. మనిషి సత్తడా బత్తడా, ఎవరు సత్తరు, ఎవడి పైసలు పోతాయి, ఎవడేమైపోతాడు, రాష్ట్రం వెళ్ళిపోతుంది, ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోతుంది, వాళ్ళు మాత్రం అధికారంలో రావాలి. అది ఎజెండా ఇవాళ. పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉన్నంత వరకు, పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ లేనంత వరకు ఈ దుస్థితి దుర్మార్గాలు కొనసాగుతూనే ఉంటాయి. మనం మాట్లాడుతూనే ఉంటాం, బాధను వెలిపిస్తూనే ఉంటాం, మన సాక్షిగా ముందుకు పోతూనే ఉంటాయి. ఇది దౌర్భాగ్యం. రైట్ అన్న. విషి కలవల మీకేమో, మీరు మా క్వశ్చన్ ఉందా భయ్యా? విషి కలవల ఉంది. నమస్తేనే, నేను యాక్చువల్ గా డ్రైవ్ లో ఉన్నా అన్న టైప్. అన్న నమస్తే. నమస్తే, బాగున్నారా? మీరు అమెరికా వచ్చే ఆలోచన లేదా అన్న? భాగ్యం కలగలేదు నాకు, కల్పించుకోవాలని ఉన్నది. నేను కూడా అప్డేట్ కావాలని ఒక్కసారి అమెరికా కోరిక ఉంది. కానీ ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ తీరిక లేకపోవడం వల్ల రాలేకపోయినా, నాకు ఆ భాగ్యం, నాకు అదృష్టం కాలే. రాబోయే కాలంలో నా భాగ్యం కలగాలని చెప్పి ఆశిస్తున్నాం. మీరు చెప్పండి ప్రాజెక్ట్ ప్లాన్, వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ ఉండే విషి కలవల రాజేంద్ర అన్న. యా తెలుసు. తీసుకుంటాం. మీరు వస్తా అంటే మేము వీ కెన్ కోఆర్డినేట్ అన్న అంటారు. ఓకే, తప్పకుండా. ఇంకోటి రెండోది, అంటే ఇప్పుడంటే తీరదుగా మీకు తెలియదు, ఎందుకంటే మీకు తెలుసు ప్రతి నిత్యం ఇప్పుడు చూడాలి మరి. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఎన్నికల తీసుకుపోతున్నాడు, మొత్తం ఎన్నికల వాతావరణానికి నెత్తిన రుద్దిండు. ఎవరు ప్రిపేర్ కాకముందే గోల్మాల్ చేయాలి, జల్దీ పవర్ సాధించాలని చెప్పి ఆయన ఆడపడతాడు. మరి అట్లాంటప్పుడు మనం చేతులు ముట్టుకుని ఉండదు కదా. నాలంటి కర్తవ్యం ఏందో నాకు గుర్తెరిగి పని చేసుకోవాలి కదా నేను. మీరు ఇప్పుడు ఆ లైన్ లోకి వచ్చారు కాబట్టి క్వశ్చన్, ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీలు ఉన్నాయి. సో మన ఫోకస్ ఏంది ఆ 13 ఇప్పుడు ఎలక్షనీరింగ్ అయితే మీరు అన్నట్టు అది ఒకవేళ తెరలేపితే 13లో మనం ఎన్ని గెలవగలిగే అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే అంటే ఇప్పుడు మీకు తెలుసు మీ ఆ శిష్యుడే ఆ పెద్దపల్లి ఉండే, ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ఆయన ఓడగొట్టాలనే ఆలోచన కూడా ఉన్నది కదా మీకు ఎలక్షనీరింగ్ లో. మొత్తం తెలంగాణ గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారం రావద్దు. ఈసారి వ్యతిరేకత ఎమ్మెల్యే మీద కంటే కూడా, మంత్రుల మీద కంటే కూడా ఈసారి వ్యతిరేకత కేసీఆర్ గారి మీద, కేసీఆర్ ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు. అలంపూర్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు, తాండూరు వరకు అందరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ గారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఇది స్థిర నిర్ణయం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దీన్ని అందిపుచ్చుకోగలిగే పార్టీ ఏది అని చెప్పి ఇప్పటికీ డైలమాలో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంటుందా, భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకుంటుందా, ఇంకేమైనా కొత్త ప్లాట్ఫామ్ వస్తుందని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇక సందర్భాన్ని బట్టి అంటే ఎవరైతే విశ్వాసం కలిగిస్తారో వాళ్ళకే ఓట్లేస్తారు తప్ప వీళ్ళకి కొన్ని ఓట్లేసారు వాళ్ళకి కొన్ని ఓట్లేసారు ఈసారి జరగదు. ఆ పని జరగదు. ఇప్పుడు హుజరాబాద్ లో మీరు చూసిండ్రు, ద ఫైట్ బిట్వీన్ ధర్మం అండ్ అధర్మం, ద ఫైట్ బిట్వీన్ కేసీఆర్ అండ్ ఈటల. ఇలా ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు, ఇంకొక పార్టీ గురించి ఆలోచించలే. రాజేంద్ర గెలిపించుకోవాలనుకున్నారు. 15,1600 ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో 1,07,000 ఓట్లు వేసిన గుర్తుపెట్టుకోండి. అంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు వస్తే 3,500 ఓట్లు వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు చూస్తారు ఇక ప్రజలు, ఇక కన్ఫ్యూజ్ కారు వాళ్ళు. అట్లనే రేపు రాబోయే కాలంలో కూడా అదే జరగబోతుంది. కాబట్టి కరీంనగర్లో 13 గెలుస్తామా 12 గెలుస్తామా, మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికున్న ఈ పరిస్థితులలో మనం కనుక కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 100% మనకు ఫలితం వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటది. నేనేదో ఊహాత్మకంగా చెప్పట్లేదు, ఏదో జనరల్ గా ఏ పార్టీ అయినా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడలేదు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ ప్రజల వైపు చూడాలి.
బీజేపీ ఆ విశ్వాసం కలిగించాలి. బీజేపీ తప్పకుండా గెలవాలన్నటువంటి తపనతో పనిచేస్తే అవుతుంది. అని దానికి ఇప్పుడు మీరు అన్నారు అంటే ఎలక్షనీరింగ్ వచ్చేసరికి మనం నెంబర్ గేమ్ ఈజ్ వాల్యూ. మీరు హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ అన్న ఉన్నారు, మరి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఈటెల రాజేందర్ అన్న లేరు కదా, తయారు చేసుకోవాలి కదా. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ పుట్టుకొస్తారా, మరి పెంచి అవుతారా? ఎక్కడో ఉన్న తయారైన తీసుకొచ్చుకోవాలి, గెలిపించుకోవాలి. వాళ్ళు తీసుకొచ్చుకునేటువంటి బ్రాడ్నెస్ ఉండాలి, తీసుకొచ్చుకునే బ్రాడ్నెస్ ఉండాలి, తీసుకొచ్చుకునే ప్రేమించుకునేటువంటి అది ఉండాలి, మనవాడిగా చూసుకునేటువంటి గొప్పతనం ఉండాలి. ఇవన్నీ ఉంటాయి కదా బాయ్ సాబ్. అదే అన్న ఇప్పుడు బీజేపీ అంటేనే మీరే కదనే. ఇప్పుడు బండి సంజయ్ గారు మీరంతా కూడా ఒక ప్రోగ్రామ్ క్రియేటర్స్ మీరంతా. అయితే ఇప్పుడు యువకులకు కానీ మాసుంటోళ్ళకి కానీ ఎసుంటి పిలుపునిస్తారు. ఇప్పుడు మేము కూడా రావాలనుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాం ఏదో రకంగా సేవ. అయితే సరే ఎట్లా చేయవచ్చు? ఇప్పుడు మనం నిజంగానే పవర్లకు రావాలంటే దానికి ఒక స్ట్రాటజీ అయితే ఉండాలి. సరే ప్రజలు వాళ్ళంతా వాళ్ళు నమ్మి ఓటేస్తారు అంటే వాళ్ళంతా వాళ్ళు నమ్మేతందుకు వాళ్ళకి ఒక భరోసా మనకి క్రియేట్ చేయాలి కదా. చూద్దాం, వీఆర్ వెయిటింగ్. ఏదో ఒక గైడ్ లైన్స్, ఏదో ఒక స్ట్రాటజీ, ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మేము. వీఆర్ వెయిటింగ్. కాదన్నా, మేము ఆశించాలి, మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ముందే చెప్పినా, కొత్తగా వచ్చిన వ్యక్తిని, నా పరిధిలో మీరు కూడా యాక్చువల్గా ఇప్పుడు మీరు కొత్త కాదు, మీరు ఒక ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు. తెలంగాణ సాధించారు అంటే మీ అంటే యాక్చువల్గా కేసీఆర్ ఒక్కటి సాధించలేదు. కేసీఆర్ కంటే కూడా మీ రూట్ లెవెల్లో, పబ్లిక్ లెవెల్లో మీరు ఎక్కువ ఉన్నారన్న. అయితే ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు మీరు కేసీఆర్ అంతటి మనిషి, మీరు తక్కువ కాదు, మీరు కొత్త కూడా కాదు. మీరు ఏ దానికి కొత్త, మీరు తెలంగాణకు కొత్త కాదు, రాజకీయాలకు కూడా కొత్త కాదు. మాకు అందరికి మార్గదర్శనం ఇచ్చేందుకు మీరు ముందట ఉండాలి. ఏం చెప్పినా సరే యాక్చువల్గా బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటది అంటే సెంట్రల్ పార్టీ స్టాండ్ తీసుకున్నాక మీరు ఎటువంటి ఒత్తిడినైనా తీసుకురావచ్చు. ప్లస్ మన అందరి ఆశయం కూడా బీజేపీని గవర్నమెంట్ లోకి తీసుకురావాలి, దాంతో ప్రజలకు మంచి జరగాలి అనేది మన ఆకాంక్ష. సో డెఫినెట్ గా మేము తక్కువ అనుకుంటలేము, మీరు కొత్త అని అనుకుంటలేము. డెఫినెట్ గా మీరు 100% చేయగలుగుతారు. మాకు భరోసా, మాకు అది అన్న ఆన్సర్ చేస్తారు. అన్న చెప్పండి అన్న, ఏం చేయట్లేదు. నీ భరోసాకు థాంక్స్ అన్న. అన్న అంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలన్న ఈ ప్రోగ్రామ్ ని? మీరు రెస్పాన్సిబిలిటీ వాలంటీర్ గా బీజేపీలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ఇండిపెండెంట్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకపోతే స్టేట్ లో ఇంకా జనాలు హ్యావ్ టు జాయిన్ బీజేపీ కదా, చాలా మంది జాయిన్ కావాలి. ఇప్పుడు మీరు ముందుకు వస్తేనే చాలా మంది జాయిన్ అవుతారు. నేను మీ ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రాపర్ పర్సన్ కాదు నేను. లేదు మీరు అట్లా కాదన్నా, అందరం కూడా ఏదో ఒక ఆశయంతో ముందటి పోతా ఉన్నాం. డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు చెప్పకపోవచ్చు, లేకుంటే పార్టీ తోటి, ఎందుకంటే ఇప్పుడు మీరు టకటక ఇప్పుడు మాట్లాడితే అంటే హైకమాండ్ తోటి మనకు కరెక్ట్ కాదు అనిపిస్తుండొచ్చు. కానీ మీరు ఇది నాట్ ఏ కైండ్ ఆఫ్ నేషనల్ మీడియా కాదు. ఒక మాట చెప్పన్నా, చెప్పిన పని చేసేటోళ్ళమే ఒకటి, అడిగితే చెప్పేవాళ్ళం 2, పరిధులు దాటే వాళ్ళం కాదు 3 సండేస్ అర్థమైన అనుకుంటున్నాను. ఇది మీ ఇప్పటిదాకా ఒక సోల్జర్ లాగా ఉన్న వాళ్ళని తప్ప, కొన్ని విషయాల్లో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్తాం తప్ప అడగకుండా చెప్పే స్వభావం లేని వాళ్ళం మేము. అడిగితే మా అనుభవం ఉంటే మీరు తప్పకుండా చెప్తాం. అన్న ఒక క్వశ్చన్ కాళేశ్వరం మీద. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు కదా, ఇది వైట్ ఎలిఫెంట్ అవ్వచ్చు ఇంతకు ముందు దీన్ని కాపాడుకోలేకపోవచ్చు తెలంగాణ గవర్నమెంట్, బికాస్ ఎత్తిపోతల ఎలక్ట్రిసిటీ డెఫిసిట్ కూడా రావచ్చు అని అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు అన్న? యాక్చువల్గా సరే, ఇప్పుడు దాని మీద నేను కామెంట్ చేయను, కానీ ఒకటి మాత్రం సత్యం, ఈ నీళ్లు ఎత్తిపోసేది వర్షాకాలంలో ఎత్తిపోతారు, బాగా వరద వచ్చినప్పుడు ఎత్తిపోతారు. కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్, హైడ్రో పవర్ జనరేషన్ కూడా ఉండే ఆస్కారం ఉంటుంది, నెంబర్ 1. కాబట్టి అది చీప్ పడుతుంది. నెంబర్ 2 ఏంటంటే దేశవ్యాప్తంగా వర్షాకాలంలో కరెంట్ చీప్ ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఏదో 11 రూపాయలు 10 రూపాయలు కొనేటువంటి ఆస్కారం లేకుండా ₹1.5కో ₹1.75కో ₹2 కొంటే ఎత్తిపోతే పెద్ద నష్టం లేదు. నెంబర్ 2 ఏంటంటే మీరు అన్నట్టుగా వారు చెప్పినట్టుగా
ఇక్కడ మొత్తమే వర్షాలు పడకుండా భూగర్భ జలాలు లేకుండా ఎత్తిపోతల మీద సాగు చేయాలనేది ఇది ఇంపాసిబుల్ థింగ్, గుర్తుపెట్టుకోండి. మీరు చూసిన మొన్న ఇప్పటి వరకు నాకు తెలిసి మొన్నటి వరకు 2.5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలంలో 45 TMC కూడా ఎత్తిపోయలేదు. అంటే రోజుకు 3 TMCలు దానికి కెపాసిటీ యాక్చువల్ గా. కానీ ఎస్టాబ్లిష్ చేసింది, ఇన్స్టాల్ చేసింది 2 TMCలే. 2 TMCలు కూడా నెలకు 60 TMCలు నీళ్ళు ఎత్తిపోస్తుంది. నెలకు 60 TMCలు చొప్పున 4 నెలలు దీనికి ఎత్తిపోసే పీరియడ్, 120 రోజులు మనం ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి పెట్టడం. అంటే 60 × 4 నెలలు ఇచ్చుకుంటూ 240 TMCలు. 240 TMCలు ఇంటూ 2 సంవత్సరాలు వేసుకున్నా కూడా 500 TMCలు ఎత్తిపోయాలి. కానీ ఎత్తిపోసిన 49 TMCలే. అర్థం ఏంటంటే SRSP నీళ్లు బ్రహ్మాండంగా అక్కడ న్యాచురల్ వాటర్ రైన్స్ వచ్చినాయి కాబట్టి ఆ నీళ్ళని మనం మిడిమాని నింపుకోగలం, ఆ నీళ్ళను LMD నింపుకోగలం, ఆ నీళ్ళను మనం ఎత్తిపోసుకోగలం. అట్లా మనం మొత్తంగానే వారు చెప్పినట్టుగా మొత్తంగానే ఎత్తిపోసి పంటలు పండించాలంటే ఈ పంటల కంటే కూడా కరెంట్ ఛార్జీలు ఎక్కువైతే గుర్తుపెట్టుకోండి. కానీ ఈ 3 కారణాల వల్ల ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది. ఒకటి, నోటికి వచ్చిన పంట ఎండిపోకుండా కాపాడుకోవడానికి ఒక భరోసాగా పనిచేస్తే తప్ప ఇది మాత్రమే కేసీఆర్ గారు చెప్పినట్టుగా మొత్తం ఈ లిఫ్ట్ తోటే మొత్తం పంటలు పండితామనేటువంటి కాన్సెప్ట్ 100% తప్పది, భరించలేము. అది ఇవాళ కరెంట్ బిల్లుల కంటే కూడా వడ్ల పంట ధర కంటే కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఒక 70%, 80% ఒక న్యాచురల్ వర్షాలతో నీళ్ళు వచ్చి ఒక 20%, 30% ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎత్తిపోసుకొని పండించుకునే సిస్టమ్ ఉంటే పెద్ద వైట్ ఎలిఫెంట్ ఉండేటువంటి ఆస్కారం ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు తెలిసి ప్రపంచంలో గిన్ని దిక్కులు ఎత్తిపోసుకొని ఒక మిడిమానేరు వరకే 5 దిక్కుల 3 గోదావరిలో ఎత్తిపోయాలి, 2 ఇక్కడికి ఎత్తిపోయాలి. అంటే 5 దిక్కులు ఎత్తిపోయాలంటే ఎంత కరెంట్ కన్జ్యూమ్ అవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా రాబోయే కాలంలో ఇవాళ ఈ పొలి తెచ్చిపోయిన పంటలను పండించమని చెప్తున్నాను. నీళ్లు పూర్తి స్థాయిలో నిజామాబాద్కో, మెదక్ జిల్లాకో, రంగారెడ్డి జిల్లాకో రాకమునిపే పంటలే వేయదంటాడు ఈయన. మరి పంటలు వేయనందుకు ఎందుకు పెట్టావు ఇవన్నీ అంటే అర్థం. అప్పుడే అన్నాం మేము, అరే ఇప్పటికే పండిన పంట కొనడానికి ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది, వర్షాలు బాగా పడ్డప్పుడు వచ్చే పంటని కొనడానికి సాధ్యమైతే లేదు. మరి మీరు మొత్తమే 1 కోటి ఎకరాల మాగాని అంటున్నారు, ఈ 1 కోటి ఎకరాలు నిజంగానే వరి పండిస్తే కనుక మీరు ఎట్లా సాధ్యమైందని చెప్పి మేము అన్నం మేము ఆర్గ్యుమెంట్ పెట్టినాం. అప్పుడు దాని ఏముందా, దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతుంది, మొత్తం వ్యవసాయంలో ప్రపంచంలో నంబర్ 1 అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడే ఇవాళ ఆ నీళ్లు రాకముందే నాకు తెలిసి ఇప్పటివరకు గతంలో ఉన్న నిర్దేశిత ఆయకట్టుకు మాత్రమే పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వగలిగిన తప్ప ఎక్కడో 3-4 లక్షల ఎకరాలకు కొంత బాయిలల్లో, చెర్లల్లో నీళ్లు చార్జ్ చేసుకొని వ్యవసాయం చేసిన తప్ప 1 కోటి ఎకరాల మాగనేది వట్టి అబద్ధం. అవి ఇవి పూర్తి స్థాయిలో రాకముందే పంటలు వేయొద్దు, వరి వేస్తే ఊరి అని చెప్పిండు. వేసిన పంటలు కూడా కొనకుండా మనం ఎంత ఇబ్బంది పెట్టడం మీరు చూసారు. అంటే ఎంత అశాస్త్రీయమైందో, ఎంత అనాలోచితమైందో అది ఇట్లా 1 నిమిషంలో చెప్తే ఉండదు. కానీ ఇప్పుడు డిబేట్ పెడితే మాట్లాడుకుందాం. యా, మేము మొన్న లాస్ట్ టైం పంట వేయలేదన్న, వరేస్తే ఊరి మేము కొన్నాము. ఒక్క నిమిషమే, ఈ జూలై 1, 2, 3 నేను వాషింగ్టన్ డీసీలో ఉంటానే. అయితే వాషింగ్టన్ డీసీలో కాన్ఫరెన్స్ ఉంది, మీరు ఆ 3 రోజుల కన్నా రాగలుగుతారా? ఆ రోజు కాన్ఫరెన్స్ ఉంది ఇండియాలో, హైదరాబాద్ లో కన్వెన్షన్ ఉంది. ఏ కన్వెన్షన్ ఉంది? మోడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ లో ఉందా? హైదరాబాద్ లో ఉంది. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏ బీజేపీ లీడర్ కూడా వస్తలేరు, అదే ప్రాబ్లం. నో ప్రాబ్లం, అది ఇంపార్టెంట్. రాజేందర్ గారు, ఇప్పుడు మనకి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉన్నది కదా, 2 తారీఖు 3 తారీఖు ఉన్నది హైదరాబాద్ లో. దాని తర్వాత మీకు ఈ రోల్స్ ఎవరికి అసైన్ చేస్తారు ఎలక్షన్లకి తర్వాత, ఎవరి రోల్ ఏమన్నది ఏమన్నా అప్పటికి క్లారిటీ వస్తుందా? ఐడియా ఉన్నదా మీకు ఏమన్నా? తెలియదు అన్నారు. ఓకే, అది కాదు. ఐ థింక్ మనం అది అన్న ఆల్రెడీ చెప్పకనే చెప్పిండు. ఈ క్వశ్చన్ మనం అన్న అడగద్దు, అడగాల్సిన అడగాలి. ఐ థింక్ మేబీ మంచి మెసేజ్ ఇచ్చిండు, మనకు అర్థం చేసుకోవాలి. అది బండి సంజయ్ నన్ను, జేపీ నడ్డాను, ఒకసారి వీళ్ళను మిగతా బీజేపీ లీడర్లని ఐ థింక్ అది అడగాల్సిన ప్రశ్న. అది అన్నకు సముచిత స్థానం ఇవ్వాలి, ఆయన సేవలను యూజ్ చేసుకోవాలి. ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే అన్న ఉప ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ బీజేపీకి లైఫ్ లైన్ ఇచ్చిండు. ఒక రకంగా చెప్పాలంటే ఒక టైం మీరు ఎవరు మాట్లాడతారా కానీ మొన్న ఒక్క నిమిషం, మొన్న అరవింద్ వచ్చిండ్రే అమెరికాకి, వస్తే ఒక 3 రోజులు మా ఇంట్లోనే ఉన్నప్పుడు నేను ఐ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్ ఆన్ బీజేపీ లైన్. 3 days ఈ స్టేడ్ విత్ మీ ఇన్ DC.
అప్పుడు కూడా అన్న గురించి చెప్పినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఆయన లేట్ కమర్, ఎవరు అరవింద్ భాయ్, ఆయనకు మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాని గురించి, మనం తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఇప్పటిదాకా మీ సాగా అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్న. ఎందుకు అంటే హౌ ఈజ్ ఎమర్జింగ్ అనే దాని మీద నేను చెప్పిన, చాలా క్లియర్ గా చెప్పిన. సో ఐ హ్యాడ్ ఎనఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టు గెట్ ద బీజేపీ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ ఆల్సో. తర్వాత ఎన్ఆర్ఐ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విద్యార్థి పరిషత్తులో పనిచేసి వచ్చారన్న పాత కాలంలో. నేను 20 ఏళ్ల కింద నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో అది కూడా చర్చ జరిగింది. ఎందుకంటే అక్రాస్ ద గ్లోబ్ ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చిన దాంట్లో అదర్ దాన్ ద గల్ఫ్ వర్కర్స్ మెజారిటీ వైట్ కాలర్ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే మెజారిటీ. నేను అనేది మెజారిటీ అంటే ఎవ్రీ వన్ అని అనలేం కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంది. నేను మీ సర్వీసెస్ ని ఏ రకంగా అంటే ఇప్పుడు మేము మాట్లాడాలి మీ గురించి, కానీ మీరు పోయి అడగడానికి అయితే ఉండదు కదా అన్న. సో అదే జరిగింది చర్చ, నేను క్లియర్ గా కూడా చెప్పినాను. No, I'm sure they have recognized certain people are like atla dantlo em undadu. They recognize Rajendra gari contribution, they all know that. But ante key people, key roles manaki appudu assign chestara time that endukante election daggaraku vastunnayani aa question adigi. రాజేంద్ర ఉన్నారా? డ్రాప్ అయినట్టున్నారు. ఉన్నారు. సరే శ్రీకాంత్, ఐ థింక్ ఫైనల్ కమెంట్స్ తీసుకొని మధుకర్ ఏమైనా క్వశ్చన్ ఉందా? మధుకర్ అదే బీజేపీకి ఇంకొక లైన్ కూడా వచ్చింది. లో ఉన్నదానికి ఒక ప్యారలల్ లీడర్షిప్ బిల్డ్ చేశారు ఆర్ఎస్ఎస్. వాయిస్ పోయింది. వినబడుతుందా? నాకు వినబడుతుంది. కొంచెం మాట్లాడుతున్నాడు. హలో యా రాజేందర్, నీది వినబడుతుందా? రాజేంద్ర వినబడుతుంది. వినబడుతుంది రాజన్. మధుకర్, మీ వాయిస్ పోయింది. క్వశ్చన్ ఉండేనా? అదే అన్న, లైక్ తెలంగాణలో ప్రాబబ్లీ లైక్ అందరు ఆలోచించేది అనుకుంటా. అయితే ఇప్పుడు తెలంగాణలో సంజయ్ అన్న ఒక్కడే జేపీ నడ్డా వీళ్ళే తీసుకుంటారా? లైక్ ఇప్పుడు విషయంలో చెప్పేటప్పుడు ప్యారలల్ గా ఆర్ఎస్ఎస్ లైక్ బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తుందా? ఎవరు ఎట్లా చేస్తున్నారు? అక్కడ ఎవరిని తీసుకొచ్చుకొని మళ్ళీ మనము కొంచెం వీ కెన్ బ్రింగ్ అప్ దిస్ పాయింట్ అన్నట్టుగా నా క్వశ్చన్ ఉండే. దాని మీద ఏమన్నా రాజేంద్ర అన్న మీకేమన్నా లైక్ కొంచెం అన్నా మీరు ఒక్కటే మీరు గంట డీప్ గా పోవద్దు కానీ ఒక్క పని ఏంటంటే ఉన్న శక్తిని, ఉన్న అనుభవాన్ని, ఉన్న మనుషుల్ని ప్రాపర్ మేనర్ లో ఉపయోగించుకొని పనిలో పెట్టుకొని ఇతరులను తెచ్చుకునే ప్రయత్నం చేసి గోల్ రీచ్ కావడమే ఎజెండాగా ఉండేటువంటి కోరిక మీది, అంతేనా? నా కోరికైనా మీ కోరికైనా గదే. దానికి సంబంధించి చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం చేస్తారు. పార్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పార్టీ కదా, అవన్నీ ఆలోచిస్తుంది. ఏం చేయను, ఎప్పుడు చేయను, ఎట్లా చేయను అదంతా గైడ్ చేస్తుంది. అన్న అయితే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది కాల్. మేము మళ్ళీ మీకు విల్ కమ్ బ్యాక్ టు యూ అన్న. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆల్మోస్ట్ 30-40 ఏళ్ళకెళ్ళి హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని యూజ్ చేసుకొని మళ్ళీ బీజేపీ లీడర్స్ అందరూ ఆ ప్రతి కార్యకర్తని టచ్ చేసి మళ్ళీ వాళ్ళని ఎనర్జైజ్ చేసి ఈ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసి ఈయన కేసీఆర్ లాంటి దుర్మార్గుల్ని పవర్ లో నుంచి తీసేస్తారని ఆశిస్తూ, రాజేందర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది కాల్. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఓకే.